పల్లె పోరు ముగిసింది. ఇక పట్టణాలపై ఫోకస్ పెట్టారు. ముందుగా గ్రేటర్ ఎన్నికలకు రూట్ మ్యాప్ రెడీ చేశారు. కానీ 3 కార్పొరేషన్లుగా విభజించే ప్రతిపాదనతో బల్దియా ఎలక్షన్స్ కి టైం పట్టే అవకాశం ఉంది. దీంతో పదవీ కాలం పూర్తయిపోయిన మున్సిపాలిటీలకు ఎన్నికలు పెట్టాలనేది సర్కార్ ప్లాన్ అంటున్నారు. అయితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై మాత్రం రేవంత్ సర్కార్ ఎటూ తేల్చుకోలేకపోతోందట. అసలు 5 అంచెల వ్యవస్థ ఉంచాలా, ఇంకేదైనా ఉపాయం చెయ్యాలా అన్నదానిపై మల్లగుల్లాలు పడుతోందట సర్కార్. దీంతో అసలు కాంగ్రెస్ సర్కార్ ప్లాన్ ఏంటి అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. మున్సిపల్ ఎన్నికలకు రెడీ అవుతోన్న రేవంత్ సర్కార్. కార్పొరేషన్ల విభజనతో ఆలస్యంగా గ్రేటర్ ఎన్నికలు. గ్రేటర్ కంటే ముందే మున్సిపల్ ఎన్నికలు పెట్టే ప్లాన్. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై ఎటూ తేల్చుకోలేని పరిస్థితి. తెలంగాణలో ప్రస్తుతం అమలులో ఉన్న పంచాయతీరాజ్ వ్యవస్థలో మార్పులు తెస్తారన్న టాక్ మొదలైంది. 5 అంచెల వ్యవస్థను 3 అంచెలు లేదా 4 అంచెల వ్యవస్థగా మారుస్తారన్న ప్రచారం ఉంది. ఎలాంటి అధికారాలు లేని, నయా పైసా నిధులు ఖర్చు చేయలేని ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోస్టులు ఎందుకు అన్న చర్చ నడుస్తోంది. పదవుల కోసం తీసుకొచ్చిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోస్టులు ఉత్సవ విగ్రహాలుగానే ఉండిపోతున్నాయని, ఆ పదవులతో ప్రభుత్వానికి భారమే తప్ప ఎలాంటి ఉపయోగం లేదనే అభిప్రాయం ఎప్పటినుంచో ఉన్న చర్చ. ఎలాంటి ఉపయోగం లేని 6,000 లాంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థను తొలగిస్తే ఎలా ఉంటుందనే దానిపై చర్చోపచర్చలు జరుపుతోందట రేవంత్ సర్కార్. ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఎలాంటి నిధులు, విధులు, అధికారాలు పెద్దగా ఉండవు. ఎంపీటీసీలు ప్రజలతో ఎన్నుకోబడి పరోక్ష పద్ధతిలో ఎంపీపీని ఎన్నుకుంటారు. జెడ్పీటీసీలు కూడా ప్రజలతో ఎన్నుకోబడి పరోక్షంగా జెడ్పీ చైర్మన్లను ఎన్నుకుంటారు. అయితే ఎలాంటి విధులు, నిధులు, అధికారాలు లేని జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు అవసరమా అన్న చర్చ కొత్తదేమీ కాదు. ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థను తొలగిస్తారన్న ప్రచారం జరిగింది. కార్యకర్తలకు పదవుల కోసం తప్ప ఎంపీటీసీలు, జెడ్పీటీసీ వ్యవస్థతో ప్రభుత్వంపై భారం పడుతుందన్న అభిప్రాయాలు ఉన్నాయి. పంచాయతీరాజ్ వ్యవస్థలో సర్పంచులు, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్లే కీలకం. సర్పంచుల చేత ఎంపీపీ ఎన్నిక జరిగేలా మార్పులు చేయాలన్న ఆలోచన ఉందట. మరి జెడ్పీ చైర్మన్ ఎన్నిక ఎలా అంటే, ఎంపీపీలు జెడ్పీ చైర్మన్ ను ఎన్నుకునేలా చట్ట సవరణ చేస్తే అయిపోతుందని భావిస్తున్నారట. లేకపోతే ఎంపీపీలు, జెడ్పీ చైర్మన్ పోస్టుల కోసం డైరెక్ట్ ఎన్నికలు పెడితే క్యాంపు పాలిటిక్స్ కు చెక్ పెట్టొచ్చనేది కూడా మరొక ఆప్షన్ అంటున్నారు. ఒకవేళ ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థను రద్దు చేస్తే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటా పరిస్థితి ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది. లోకల్ బాడీ ఎమ్మెల్సీ కోసం సర్పంచ్, ఎంపీపీలను ఓటర్లుగా మార్చే ప్లాన్ ఉందంటున్నారు. అది అంత ఈజీ కాదన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఈ ఈక్వేషన్స్ మధ్య ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలైతే ఇప్పట్లో జరిగే పరిస్థితి లేదంటున్నారు. ముందుగా పదవీ కాలం పూర్తయ్యే మున్సిపాలిటీలకు ఎన్నికలు పెట్టాలి అనేది ప్రభుత్వ ఆలోచనగా చెబుతున్నారు. అంతలోపు గ్రేటర్ ను 3 కార్పొరేషన్లుగా చేసి ఏప్రిల్లో ఎలక్షన్స్ కి వెళ్లే ప్లాన్ చేస్తున్నారట. ఆ తర్వాతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టాలనేది రేవంత్ సర్కార్ దగ్గరున్న లాస్ట్ ఆప్షన్ అంటున్నారు. అయితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులను రద్దు చేస్తే గ్రామ, మండల స్థాయి లీడర్లు నిరుత్సాహపడే ప్రమాదం ఉందని భావిస్తున్నారట ప్రభుత్వ పెద్దలు. ఇది వచ్చే ఎన్నికల్లో తమకు మైనస్ గా మారే ప్రమాదం ఉందని కూడా లెక్కలు వేసుకుంటున్నారట. ఈ నేపథ్యంలో అసలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోస్టులను ఉంచుతారా, లేక ఆ పదవులు ఊస్టేనా, యాజ్ ఇట్ ఈజ్ గా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్తారా అనేది వేచి చూడాలి మరి.